ఓసే నీకు పోయింది ఒక్క మార్క్ కదా, ఎందుకంత ఏడుస్తున్నావు? అదే ఒక్క మార్క్ ఎక్కడ పోయిందో అర్థం కావట్లేదు. అరే నీకు వచ్చిందే 2 మార్కులు, దానికి ఎందుకు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు? అదే మామ 2 మార్కులు ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కావట్లేదు. మన అమ్మాయికి ఈసారి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది చూడు. నేను ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను. ఒక్క సబ్జెక్ట్ అంటే 6 సబ్జెక్టులు పాస్ అయ్యావా? స్వీట్ తిను. నా మీద నమ్మకంతో నాన్న ముందే స్వీట్లు తెచ్చాడు. నాన్న నేను పాస్ అయ్యాను. మార్క్స్ ఎవరికైనా తక్కువ పడితే వచ్చి కరెక్షన్ చేయించుకోండి. సార్ నాకు 99 సార్, ఇంకా 1 మార్క్ యాడ్ అవ్వాలి సార్. సార్ నాకు ఇంకా 5 మార్క్స్ ఎక్స్ట్రా వస్తాయి సార్. నీకు 100 మార్క్స్ వచ్చాయిగా అమ్మా, ఇంకేంటి? 5 మార్క్స్ ఎక్స్ట్రా ఫర్ నీట్ హ్యాండ్ రైటింగ్. అవును అవును, వీడు చూడకుండా మార్క్స్ వేసేస్తున్నాడు, మనం లైన్ చేద్దాం. సార్ నాకు ఇంకా 10 మార్క్స్ రావాలి సార్. 5, 10, 15, 20, 30 కరెక్ట్ వేసారా? నన్నే మోసం చేయాలని చూస్తావా? సార్ నాకు మార్క్స్ తక్కువ వేశారు, ఇంకా యాడ్ అవ్వాలి. నీకెంత వచ్చాయరా? 1 మార్క్ వచ్చింది, ఇంకెంత రావాలి? హాఫ్ మార్క్ యాడ్ అవ్వాలి. నాన్న నేను పాస్ అయిపోయాను. నమస్కారం సుబ్బారావు గారు. ఏంటి బాబు జస్ట్ పాసా? మా అమ్మాయిని చూడు, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. హలో, ఈ ఫోన్ల వల్లే పాడైపోతున్నారండి పిల్లలు. ఏంటి మామ నేను ఫెయిల్ అయ్యా అని బాధపడుతున్నావా? పింకీకి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా, వాళ్ళ నాన్న ఇంటికి వచ్చి మరీ హడావుడి చేస్తున్నాడు రా. పింకీ ఫెయిల్ గారా? అవునా, అయిపోయాడు రాడు. జస్ట్ పాస్ అంటే కొంచెమైనా సిగ్గుండాలి బాబు. నాదేముందిలే అంకుల్, ఫెయిల్ అయిన వాళ్ళే అబద్ధాలు చెప్పి తిరుగుతున్నారు. వెళ్ళొస్తారావు గారు. ఏంట్రా ఫెయిల్ అని కానీ ఆడు అలా వెళ్ళిపోయాడు. పింకీ ఫెయిల్ నాన్న, వాళ్ళ నాన్న అబద్ధం చెప్తున్నాడు. ఏంటి నన్ను నన్ను కొట్టావు? వాళ్ళమ్మ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అని అందరు నమ్ముతారు, నువ్వు పాస్ అని ఎవరు నమ్మరు. ప్యాస్ అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది చూడు. రోజుకి 40 గంటలు చదివావు కదా, అయినా ఎలా ఫెయిల్ అయ్యావరా? నేను బాగానే చదివాను అన్న, కానీ ఎలా ఫెయిల్ అయ్యాను? ఈ బాబా ఫోటోని 10 మందికి షేర్ చేయి, లేకపోతే నువ్వు ఎగ్జామ్ ఫెయిల్ అవుతావు. జునీద్ ఎంటర్టైన్మెంట్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే పైకి పోతావు. డాడ్ ఐ గాట్ ఎగ్జామ్ రిజల్ట్స్. గుడ్ నాన్న, ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయి. 100కి 99 వచ్చాయి నాన్న. అమ్మయ్యా, ఆ ఒక్క మార్క్ ఎందుకు తగ్గింది? అమ్మా అన్నయ్య రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చాయా? నేను ఖచ్చితంగా ఫెయిల్ అయ్యి ఉంటా. ఎన్ని మార్కులు వచ్చాయో చూడు. అన్నయ్య ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. అవునా రే, నాకు నమ్మబుద్ధి కావట్లేదురా. నాకు కూడా. అమ్మా నేను హాల్ టికెట్ నెంబర్ తప్పు కొట్టాను, ఆగు మళ్ళీ చూస్తా. చూడు అయిపోయింది, బతికి అయిపోయింది. అమ్మా నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి రా వెళ్ళేది? నువ్వు చూడరా. అమ్మా అన్నయ్య ఫెయిల్ అయ్యాడు. అమ్మా అశోకుడు 20 వైపులు చెట్టినాడేను. అశోకుడు 20 వైపులు చెట్టినాడు. ఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పుడో అయిపోయినాయిగా, మళ్ళీ చదువుతున్నాడేంటి? అశోకుడు 20 వైపులు చెట్టినాడేను. అశోకుడు 20 వైపులు చెట్టినాడేను. అశోకుడు 20 వైపులు చెట్టిన. అవునరా, ఇవాళ ఎగ్జామ్ రిజల్ట్స్ అనుకుంటాగా. ఏమైంది నాన్న? డిస్టర్బ్ చేయకు, ఈసారి నేను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుందాం అనుకుంటున్నా. అంటే ఫెయిల్ అయ్యావా? నమస్కారం అండి సుబ్బారావు గారు. సురేష్ గారు ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదండి, ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి కదా, మా అమ్మాయి డిప్రెషన్ లోకి వెళ్ళింది, ఒకసారి మోటివేట్ చేద్దామని ఇక్కడ తీసుకొచ్చా. ఏ అంకుల్ మీ అమ్మాయి కూడా ఫెయిల్ అయిందా? లేదు బాబు, 1000కి 999 వచ్చాయి. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎందుకు ఏడుస్తున్నా అమ్మ, నీకు పోయింది 1 మార్కే కదా. ఫెయిల్ అయిన వాళ్ళే సిగ్గు లేకుండా బతుకుతున్నారంటే నేను నమ్మన్నా అంది. అందుకే నేను ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. సుబ్బారావు గారు నమస్తే. నమస్తే. ఇదేంటి ఇప్పుడు వచ్చాడు? మా అమ్మాయిని ఐఐటీలో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఐఐటీయా? ఇంకా 10th కూడా అవ్వలేదుగా. నువ్వంటే ఫెయిల్ అయ్యి మళ్ళీ 10th చదువుతావు, మా అమ్మాయి అలా కాదుగా, టాపర్. మొన్న హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ లో కూడా అవుట్ ఆఫ్ మార్కులు వచ్చాయి. హాఫ్ ఇయర్లీ రిజల్ట్స్ వచ్చాయా? మీ అబ్బాయి మీకు చెప్పలేదా ఫెయిల్ అంటగా? ఏంటమ్మా సండే అయినా స్కూల్ డ్రెస్ లో ఉన్నావు? స్పెషల్ క్లాస్ కి వెళ్ళాను. నువ్వు ఎందుకు వెళ్ళలేదురా స్పెషల్ క్లాస్ కి? నువ్వు ఆగనా? స్పెషల్ క్లాస్ చెప్పింది ఎవరు? సాయానా? చూసావా, అమ్మాయి వాళ్ళ లవర్ ని కలవడానికి వెళ్ళింది.
నాన్న. ఆ అమ్మాయి కనీసం లవర్ అయినా ఉన్నాడు, నీకు గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు. నాన్న ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. అవునా, నీకు ఎంత వచ్చాయమ్మా? 50 మార్కులు వచ్చాయి. అబ్బా, 50కి 50 మార్కులు వచ్చాయా? 100కి 50 మార్కులు వచ్చాయి. అయితేనే సూపర్. ఇంకా 50 మార్కులు నెక్స్ట్ ఎగ్జామ్ లో తెచ్చుకో. ఏమే, అమ్మాయి తినడానికి చికెన్ బిర్యానీ చేయి. ఏరా, నీకెంత వచ్చాయి? 100/100 వచ్చాయి నాన్న. ఇంకో 5 మార్కులు. 5 మార్కులా? ఎక్స్ట్రా 5 మార్క్స్ ఫర్ నీట్ హ్యాండ్ రైటింగ్. పేపర్ అంతా ఖాళీగా ఉంది. రోల్ నెంబర్ 26 ఎవరు? సార్ నేనే. ఓ నువ్వా అమ్మా, మొత్తం బాగా రాశారు. సూపర్, ఎక్సలెంట్. 100/100. థ్యాంక్ యూ సార్. అబ్బా, అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ రాశారు. రోల్ నెంబర్ 27 ఎవరు? సార్ మొత్తం రాంగే. 0. సార్ ఏంటి సార్, అమ్మాయి ఏమి రాకపోయినా 100 వేసారు, నేను అన్ని రాసిన 0 వేసారు. జునీద్, నువ్వు నీళ్ళలో వేసావేంటి? ప్రియా అసలు ఏం రాలేదు సార్, తనకేమో 100 వేసారు, నాకేమో 0 వేసారు. నీలాంటి సస్పెండ్ చేయాలి. అరే, నువ్వు ఎగ్జామ్ ఫెయిల్ అయిన కానీ నీ మీద మాకున్న ప్రేమ చావలేదురా. ఎక్కడున్నావురా, బయటికి రారా. ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే లైఫ్ ఫెయిల్ అయినట్టు కాదురా. బయటికి రారా. మేము నిన్ను ఏమి అనము, నువ్వు భయపడకురా. మేమేం చేయమురా, మా దగ్గరకు వచ్చేరా. ఏ సింగిల్ పేపర్ షీట్ కాంట్ డిసైడ్ యువర్ లైఫ్ రా. అమ్మా